శ్రీమాత్రే నమః. అదృష్టం అంటే ఈ 6 రాసులదే. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి. గ్రహ సంచారాన్ని బట్టి ఈ ఏడాది కొన్ని రాశుల వారు టాప్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలన్న పక్షంలో గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. ముఖ్యంగా శని, గురువు, రవి, కుజుల అనుకూలత చాలా అవసరం. ప్రస్తుతం శని, గురువు, కుజుడు, శుక్రుడు, రవి బాగా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. మేషరాశి వీరికి రాశ్యాధిపతి కుజుడితో పాటు గురు, శుక్ర, బుధ, రాహువుల అనుకూలత కారణంగా కొద్ది ప్రయత్నంతో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ రాశివారు తమ సమర్థతను, నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకొని ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృషభ రాశి ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడితో పాటు శనీశ్వరుడు, రాహువు, గురువు, రవి, కుజులు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు తమ సమర్థతను నిరూపించుకొని ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రతి ఆదాయ వృద్ధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విదేశీ సంపాదనకు అవకాశం ఉంది. సింహరాశి ఈ రాశి వారికి రాశ్యాధిపతి రవితో పాటు కుజ, రాహు, బుధ, కుజుల అనుకూలతలు బాగా పెరిగినందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. సాధారణ వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తులారాశి తులారాశ్యాధిపతి శుక్రుడితో పాటు ఈ రాశికి గురు, కుజ, రవి, శనులు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల అతి త్వరలో దశ తిరిగే అవకాశం ఉంది. ఇక నుంచి ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా కీలక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ధనురాశి ధనురాశికి రాశ్యాధిపతి గురువు ఉచ్చ స్థితిలో ఉండడం, రాహు, రవి, కుజ, శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏడాది చివరిలోగా తప్పకుండా బాగా సంపన్నులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. జీవనశైలి మారిపోతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.